సినీ నటుడు మోహన్ బాబు ముందస్తు చేసుకున్నటువంటి బెయిల్ పిటిషన్ ను ఇవాళ హైకోర్టు కొట్టివేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ లైవ్ లో అందిస్తారు. అమర్, తెలంగాణ హైకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు చుక్కెదురైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోహన్ బాబు జర్నలిస్ట్ పైన దాడి ఘటనకు సంబంధించి పోలీసులు పలు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ తో పాటు అటెంప్ట్ మర్డర్ కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులపై క్వాష్ చేయడంతో పాటు మరోవైపు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా హైకోర్టు ఆశ్రయించారు. హైకోర్టులో సుదీర్ఘమైనటువంటి వాదనలు కొనసాగాయి. ఈ వాదనలకు సంబంధించి మొదటగా చూసుకుంటే మోహన్ బాబు కేసు నమోదైనప్పటి నుంచి కూడా పరారీలో ఉన్నాడన్న అంశాన్ని ఇటు పోలీసులు అటు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపైన సుదీర్ఘంగా వాదనలు విన్న న్యాయస్థానం ఇవాళకి తీర్పు ప్రకటిస్తారని కూడా ఇవాళ ఏదైతే హైకోర్టులో ప్రస్తుతం మరోసారి విచారణ కూడా జరిగింది. మోహన్ బాబు ఇండియాలోనే ఉన్నట్టు కూడా మోహన్ బాబు తరఫున న్యాయవాదులు అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. తన మనవరాలను చూసేందుకు మాత్రమే దుబాయ్ వెళ్లి తిరుపతి వచ్చినట్టు అఫిడవిట్ లో క్లారిటీగా అన్ని అంశాలతో పాటు మోహన్ బాబు పేర్కొన్నాడు. మోహన్ బాబు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కూడా ఆయన న్యాయవాది రవీందర్ కోర్టుకు తెలిపారు. మోహన్ బాబుకు సంబంధించిన మెడికల్ టెస్ట్లకు సంబంధించిన రిపోర్ట్స్ కూడా ఇప్పటికే హైకోర్టుకు న్యాయవాది చేశారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు మెడికల్ రిపోర్ట్లను కూడా న్యాయమూర్తి పరిశీలించారు. అయితే కార్డియాలజీతో పాటు న్యూరాలజిస్ట్ సంబంధించిన ఏదైతే డాక్టర్ ఉంటారో వారి పర్యవేక్షణలో మెడికేషన్ సంబంధించిన అంశాలన్నింటినీ కూడా